నమస్తే అండి. ఈరోజు సాంబారు చేస్తున్నాను. సాంబార్కి కావాల్సిన వస్తువులు కట్ చేసి ఉంచానండి చేయడానికి. అందులో 3-4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు సరుకులు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఇవి కట్ చేసిన కూరగాయలన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలండి ఇందులో. ఇది చక్కగా వేగుతున్నాయండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ముక్కలన్నీ మగ్గిపోయినాయి, బాగా మగ్గిపోయినాయి. ఈ ఉప్పు కారం పసుపు వేసేస్తున్నాను ఇందులో. తర్వాత కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మన చింతపండు రసం ఉంటుంది కదండి, మనకు రుచికి తగ్గట్టుగా పులుపు ఎంత కావాలో అంత చూసుకుని వేసిన తర్వాత మనకి ఎక్కువ లిక్విడ్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలండి దీంట్లో. చూడండి, మనకి ఎంత రసం లిక్విడ్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వేసుకోవాలండి చింతపండు రసం. తర్వాత మళ్ళీ ఇది మనం పప్పు ఉడకబెట్టి ఉంచాం కదండి, అది వేసి ఆ రసంలో కలపాలి బాగా. చాలా రుచిగా ఉంటుందండి ఇది. ఇది చూడండి, ఎంత చూడటానికి ఎంత చాలా రుచిగా కనపడుతుంది. చూడండి, మనకి ఇంకా రసం కావాలంటే మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం చిక్కగా కావాలనుకుంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. బాగా మరుగుతుంది. ఇంకా కొంచెం మనకి ఇంకా బాగా ఉడకాలి అని అనుకుంటే మనం మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక విజిల్ తోటి మనం కట్టేసుకోవచ్చు. చూడండి, ఒక విజిల్ వచ్చిన తర్వాత కట్టేసుకుంటే అయిపోయినట్టే సాంబారు.